తో ప్రేమతో ముద్దుగా చూసుకునే ఒక మంచి తండ్రి, బుద్ధిమంతుడు. కానీ ఒక సందేహం. 2. మొదటి సింహం రోహిత్, హై ఎనర్జీ, చిలిపి, డాన్స్ చేసి నవ్వించే పిల్లోడు. 3. రెండవ సింహం లోగిక్, బుద్ధిమంతుడు, ఏ విషయం ఎలా జరుగుతుందో అర్థం చేసుకుని మాట్లాడేవాడు. 4. గద్దం గద్ద, ఆకాశం నుంచి బ్రేకింగ్ న్యూస్ అనేలా మాట్లాడే పక్షి. 5. చిలక శాస్త్రి, ప్రెడిక్ట్ చేసే, ఏమైనా చెప్పగలిగే చిలక. 6. చెత్త నక్క, మొండి కోతి, భయపెట్టే ముసలి వంటే. సైడ్ క్యారెక్టర్స్ ఫర్ ప్యూర్ ఫన్. కథ ప్రారంభం. సింహరాజు రెండో కూతురి పుట్టినరోజు. కాని అప్పటికి చిన్న మగ సింహాలు ఇద్దరూ పెద్దవారవుతున్నారు. తండ్రి ఒక్క ప్రశ్నలో అయోమయం అవుతాడు. ఈ అడవికి నా తరువాత ఎవరు రాజు కావాలి అని. అందుకే అతను ఓ పెద్ద పరీక్ష పెట్టాలనుకుంటాడు. ఎవరు రాజుగా అర్హులు అనే విషయంలో హాస్యపూర్వకంగా. అసలు గందరగోళం మొదలవుతుంది. దృశ్యం 1. రాజు కావాలంటే డాన్స్ వచ్చి ఉండాలి. రాజు అంటే స్టైలిష్ గా ఉండాలి. లుక్, ఐ కెన్ డు శకటం డాన్స్. బ్రేకింగ్ న్యూస్. సింహాసనం మీద స్టెప్ వేయడం మొదలైంది. లోగిక్ నవ్వుతూ ఇలా అంటాడు. రాజు కావడానికి నృత్యం అవసరమా, నాయకత్వం అవసరమా? లోగిక్ పెద్దగా ఊపిరి తీసుకుని అడవిలోని జంతువుల అవసరాలను విశ్లేషిస్తాడు. అనారోగ్యం ఉన్న జంతువులకు హెల్త్ క్యాంప్ వేయాలి. జలపాతాన్ని నకిలీ బాతులు వాడుతున్నాయి, మనం వాటిని నియంత్రించాలి. అందరూ ముఖం మీదే చూస్తారు. ఈయన మాదిరిగా మాట్లాడుతున్నాడు. ఇతడు రాజు అయితే అడవిలో డాన్స్ లేకుండా బోట్ టూర్ అయిపోతుంది. వినండి పిల్లలు, ఒక పని చేద్దాం. ఎవరు ఎక్కువగా జనాన్ని నవ్వించగలరో, ఎవరు జంతువుల సమస్యలు వినగలరో వాళ్ళే నా వారసులు. కమింగ్ అప్ నెక్స్ట్.